అంటే ఈ పాట రాయడానికి కూర్చున్నప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటి సార్? సిచ్యువేషన్ చెప్పొచ్చా? ఎందుకంటే చరణ్ గారి శివతాండవం చూస్తున్నాం. అసలు ఎక్సలెంట్. మీరు చూస్తే సిచ్యువేషన్ నేను పెద్దగా లీక్ చేసిన అవసరం కూడా లేదు. మీరు చూస్తే టీజర్ వచ్చింది కదా, ముందు టీజర్ వచ్చింది, ఒక షార్ట్ ఫేమస్ అయింది, గుర్తుంది కదా? గుర్తుంది. సో ఒక గొప్ప ఆటగాడు రామ్ చరణ్, ఏది యూట్యూబ్ యాత్రిక వ్యక్తి చెప్పే ఆటగాడు కాదు, ఆటగాడు కాదు, నిజమైన క్రీడాకారుడు. ఇంత బిజీ షెడ్యూల్లో అవన్నీ ఎక్కడ తగ్గుతుంది సార్? మీకు వచ్చే దారిలో తగులుతూ ఉంటాయి కదండి. అవన్నీ చూడకపోతే లోకం పోకడ ఎలా తెలుస్తుంది? కరెక్ట్. గమనిస్తుంటారు అన్నీ. అయితే నీ పాటలో రాసినట్టే పాతేసుకోకో అలా నువ్వు నిన్నే నీ లోపల అంటే, నేను నా ఆఫీసు నా రూమ్లోనే నా లైబ్రరీలోనే కూర్చుంటే లోకం పోకడ తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే పాతికేళ్ళకి పాత పడకపోకుండా మాట్లాడతా. కాబట్టి క్రీడాకారుడు కాబట్టి అతనికి అనిపించింది, ఒక క్రీడాకారుడు కెప్టెన్ స్థాయికి ఎప్పుడు వస్తాడు? మిగిలిన వాళ్ళని ప్రోత్సహించినప్పుడు, ఉత్సాహపరిచినప్పుడు, స్ఫూర్తినిచ్చినప్పుడు. అలాంటి సందర్భంలో నేను ఒక్కడనే గొప్ప ఆటగాడిని అనుకోకండి, మీరు కూడా కష్టపడి ఆడితే గొప్ప ఆటగాళ్ళు అవుతారు. గొప్ప ఆటగాళ్ళు అయితే గొప్ప స్థాయికి వెళ్తారు. సింపుల్గా అది ఆ ఊరిలో ఉన్న మిగిలిన వాళ్ళకి తను చెప్పి ప్రోత్సహించడం అంతే. దాంతో మించి బరువైన సన్నివేశం అంటూ ఏం కాదు. ఓకే. కాకపోతే సినిమా తాలూకు ఫిలాసఫీ ఉంటుంది అంతే.